ఈ లోకంలో ఉన్న పాపమును జయించినట్లయితే శరీరాశ నేత్రాశ జీవపడమను నువ్వు జయించిన వారితో ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో జయించిన వాడు నా తండ్రి నాకు ఇచ్చిన సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టుకుని ప్రభు వాగ్దానం చేశాడు. ఇదిగో జయించిన వాళ్ళకి తెల్లని వస్త్రములు ఇస్తానని, ఇదిగో తెల్లని రాత్రి నీ చేతికిచ్చి, ఇదిగో ఆ తెల్లని రాత్రి మీద ఎన్నడూ పిలవడని కొత్త పేరుతో నువ్వు పిలబడతానని, నువ్వు లోకములు జయించినప్పుడు, పాప శాపములు జయించినప్పుడు, అగ్నిగుండమనే రెండో మనమును జయించిన సంఘముతో ఆయన ఎదుట నువ్వు ఆయన మహిమలో ప్రవేశించినప్పుడు నీకు ఇచ్చే ఆ గొప్ప మహిమ, నీకు ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆ మహిమ కలిగిన వస్త్రము, ఆ మహిమ కలిగిన కిరీటము, ఆ నిత్య జీవములో నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు పొందబోయే ఆ బహుమానములను తలంచుకోవచ్చు. ఇదిగో ప్రభు రాకడ సమీపిస్తూ ఉండగా ఆయన రాకడ కొరకై, ఆయన నిత్య జీవము కొరకై, నీ కొరకై సిద్ధపరిచిన స్థలంలో ప్రవేశించిన కొరకై ప్రభువా నన్ను సిద్ధపరచండి అయ్యా. అయ్యా నీ దాసుని ఎత్తి పట్టుకుని నీ దాసుల నుంచి నాతో మాట్లాడిన ప్రభా, అయ్యా నన్ను నీ రాజ్యములకు అయ్యా సంపూర్ణంగా నువ్వు సిద్ధపరచండి ప్రభా. అయ్యా నేను విడవబడకూడదయ్యా. ఇదిగో ఇంకా నేను నీలో బలపరచబడకపోతే, ఇంకా నేను సంపూర్ణతలోకి రాలేకపోతే, ఇదిగో ఇంకా నేను అయ్యా పరిపూర్ణమైన భక్తులు చేయలేకపోతే ఆ స్థితి నుంచి నన్ను విడిపించండి అయ్యా. అయ్యా నీ సొత్తుగా సంపూర్ణునిగా నన్ను నా కుటుంబాన్ని మార్చుకోనండి ప్రభా. ఈ రాత్రి నన్ను మాటి వెళ్ళిపోవద్దయ్యా. శివోనులో నుంచి నీ దాసుని ముఖాంతరమనండి నాతో మాట్లాడండి ప్రభా అంటూ మనం ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు ఆధార సంభూతుడైన మా తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. అయా గడిచిన రాత్రికాల సమయమందు అయా పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి నిన్ను ఘనపరచడానికి, అయా నిన్ను మహిమపరచడానికి నా తండ్రి ఇచ్చిన గొప్ప మహిమను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇచ్చిన గొప్ప ఈ సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయం ప్రభా, ఈ సువార్త కూటము అయా ఈ రెండవ కూటము కదా తండ్రి, ఈ రాత్రికాల సమయం వరకు మీరు నడిపించినందుకు మీ స్తోత్రాలు. అయా దైవ సేవకులు తండ్రి, అయా మానవ గ్రామం ఇచ్చిన తండ్రి, అయా మా మధ్యకులు మీరు నడిపించిన కృపను బట్టి మీ స్తోత్రాలు నా తండ్రి. నీ దాసుని మీరు మహిమపరుస్తున్నారు తండ్రి. అయా నీ దాసుని ముఖాంతరంలో నుండి అయా సియోనులో వచ్చిన వార్తలు పంపినా తండ్రి, ఈ ప్రాంతములకు గ్రామములకు వచ్చిన నీ బిడ్డలకును అయా మీరు సిద్ధపరిచిన వర్తమానము, అయా మీరు తెచ్చినటువంటి బహుమానము నా తండ్రి నీ దాసుని ముఖాంతరంలోనండి అయా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, ప్రతి హృదయాంతరంగమును మీరు పరిశీలన చేస్తున్నట్టండి. బిడ్డలకు అవసరమైన ఈవిని మీరు అనుగ్రహించి నీ సన్నిధికి వచ్చిన ఈ సత్యం ద్వారా ఉండిన ప్రతి బిడ్డను మీరు దర్శించినట్టండి. ఏ స్థితిలో నుంచి వచ్చారన్నట్టండి, ఏ స్థితిలో నీ బిడ్డలు ఉన్నారో మరలా అదే స్థితిలో వెళ్ళగొడుతండి. నీ మహిమతో నింపబడి, నీ వాకు చేత నింపబడి, హృదయాలు పరిశుద్ధపరచబడి, అయ్యా హృదయాలు కడగబడినట్టండి. సమాధానం కలిగి, నెమ్మది కలిగి నీ బిడ్డలు తిరిగి వెళ్ళే భాగ్యము ప్రతి బిడ్డకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.